టీమిండియా టెస్టు జట్టులో కీలకంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చి ఈ నిర్ణయం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఆసీస్ మధ్యలోనే అశ్విన్ ఇలా సడన్గా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. అయితే అశ్విన్ చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. అతను వీడ్కోలు పలకడానికి కారణాలు ఏంటంటే, అశ్విన్ రిటైర్ కావడానికి మొదటి కారణం రవీంద్ర జడేజా అతడి స్థానాన్ని భర్తీ చేయడం అని చెప్పొచ్చు. గబ్బా టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకొని మ్యాచ్ డ్రాగా ముగియడంలో జడేజాది కీలక పాత్ర. జట్టు పేకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు 77 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడి హీరోగా నిలిచాడు. దీంతో మెల్బోర్న్, సిడ్నీలో జరిగే మిగిలిన 2 టెస్టుల్లో అతడిని పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఈ పిచ్లు స్పిన్నర్లకు కొంత సహకరిస్తాయనే ఆలోచనలు ఉన్నాయి. దీంతో జడేజాతో పాటు రెండో స్పిన్నర్గా, బ్యాటర్గాను ప్రభావం చూపే వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బీజీటీ సిరీస్లో జరిగిన 3 టెస్టుల్లో ఒకే మ్యాచ్లో ఆడించడం, మిగిలిన 2 మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమని అంచనాకు వచ్చిన అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో ఆల్రౌండర్గా అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ను ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేశారు. ఈ యువ స్పిన్నర్ అశ్విన్తో పోలిస్తే బ్యాటింగ్లోనూ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్ కూడా అతడిని ప్రోత్సహిస్తుంది. ఆసీస్తో తొలి టెస్టులో అశ్విన్, జడేజాలను పక్కన పెట్టి సుందర్ని ఎంపిక చేశారు. అశ్విన్ స్థానాన్ని సుందర్తో భర్తీ చేయాలనేదే టీమిండియా ఆలోచనగా అర్థమవుతుంది. స్వదేశంలో అశ్విన్కు తిరిగిలేని రికార్డు ఉంది. భారత్లో 65 మ్యాచ్లు ఆడిన యాష్ ఏకంగా 383 వికెట్లు పడగొట్టాడు. అయితే అప్పట్లో టీమిండియాకు స్వదేశంలో టెస్ట్ సిరీస్లు లేవు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్తో ఈ WTCలో భారత్ మ్యాచ్లు ముగుస్తాయి. వచ్చే WTC సైకిల్ని 2025 జూన్ ఇంగ్లాండ్ పర్యటనలో మొదలు పెట్టనుంది టీమిండియా. అశ్విన్ సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా భారత్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో అశ్విన్ ఒకడు. 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 3503 పరుగులు చేసిన అతడు 6 సెంచరీలు, 14 అర్ధశతకాలు బాదాడు.